ప్రజా టీవీకు స్వాగతం. వార్తలు ప్రారంభించే ముందు ముఖ్యాంశాలు మీకోసం. ఉద్యోగాల పేరుతో బురుడి, 1,30,00,000కు టోకరా. వల్లభనేని వంశీ అనుచరుల అక్రమాలపై గ్రీవెన్స్లో ఫిర్యాదు, నేతలకు మొరపెట్టుకున్న బాధితులు. నందికొట్కూరు పట్టణంలోని బైరెడ్డి నగర్లో దారుణం. ఇంటర్ చదువుతున్న విద్యార్థినిపై పెట్రోలు పోసి తగలబెట్టిన ప్రేమోన్మాది రాఘవేంద్ర, యువతి మృతి. ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి పెట్టి జిల్లాను అన్ని పారామీటర్లలో ముందుంచాలని అధికారులను ఆదేశించిన నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా. కూటమి ప్రభుత్వం రాకతో శరవేగంతో అమరావతి రాజధాని నిర్మాణ పనులు, హర్షం వ్యక్తం చేస్తున్న రాజధాని ప్రాంత ప్రజలు. ఆళ్లగడ్డ నుండి కసాపురం క్షేత్రానికి పాదయాత్రగా బయలుదేరిన శ్రీ ఆంజనేయ మాలాదారులు. ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అధికారులను ఆదేశించిన నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా. శ్రీ స్వామి అయ్యప్ప 45వ మండల విలక్కు దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎన్ఎండి ఫయాజ్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రామచంద్రరావు. ఉద్యోగాల పేరుతో బురుడి కొట్టి 1,30,00,000కు టోకరా వేసిన వైసీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరుల అక్రమాలపై మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయం గ్రీవెన్స్లో బాధితులు ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలని నేతలకు మొరపెట్టుకున్నారు. వైసీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి బినామీలుగా ఉండి ఆయన అరాచకాలకు తొత్తులుగా వ్యవహరిస్తూ టీడీపీ కార్యాలయంపై దాడితో పాటు రౌడీయిజం, సెటిల్మెంట్లు, భూ ఆక్రమణలు, కబ్జాలు, సంతకాల ఫోర్జరీలు, అక్రమ రిజిస్ట్రేషన్లు, బినామీల పేరుతో బ్యాంకులకు కుచ్చు టోపీలతో పాటు అనేక మోసాలకు పాల్పడిన నిమ్మగడ్డ బ్రాహ్మణి, తోడేటి బెంజిమెన్, తోడేటి విజయ్ కుమార్, చిలువూరి జయరాజు, చిలువూరి జాన్, దొండపాటి ప్రభాకర్, గొడ్డళ్ల రామారావు, పిండ్రాల పుల్లయ్యలపై చర్యలు తీసుకోవాలని మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్లో మంత్రి వాసంశెట్టి సుభాష్, హౌసింగ్ బోర్డు చైర్మన్ బత్తుల తాతయ్య బాబుకు, గన్నవరం నియోజకవర్గానికి చెందిన బొడ్డు విజయ్ కుమార్, హరీష్ తదితరులు ఫిర్యాదు చేశారు. అర్జీ స్వీకరించిన నేతలు అధికారులతో విచారించి చర్యలు తీసుకుంటామని వారికి హామీ ఇచ్చారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని బైరెడ్డి నగర్లో దారుణం చోటు చేసుకుంది. ఇంటర్ విద్యార్థిని లహరి ఇంటికి వెళ్లి విద్యార్థినిపై పెట్రోల్ పోసి తగలబెట్టాడు ప్రేమోన్మాది రాఘవేంద్ర. యువతి అక్కడికక్కడే మంటలలో కాలి మృతి చెందగా తాను కూడా నిప్పంటించుకుని చావు బతుకుల మధ్య రాఘవేంద్ర కొట్టుమిట్టాడుతున్నారు. నందికొట్కూరులోని బైరెడ్డి నగర్లో అవ్వాతాతల ఇంటి వద్ద ఉంటూ స్థానిక నంది కళాశాలలో ఇంటర్ చదువుతున్న విద్యార్థిని లహరి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో కొలిమిగుండ్లకు చెందిన వ్యక్తి రాఘవేంద్ర తలుపు తట్టి తలుపు తీసి మృతురాలి నోట్లో బట్టలు కుక్కి అతి దారుణంగా విద్యార్థినిపై పెట్రోలు పోసి తగలబెట్టినట్లు ప్రాథమికంగా పోలీసులు అనుమానిస్తున్నారు. గతంలో రాఘవేంద్రకు లహరికి పరిచయం ఉండటంతో విద్యార్థిని తల్లిదండ్రులు లహరిని వాళ్ళ అవ్వాతాత ఇంటికి పంపివేశారు. విషయం తెలుసుకున్న రాఘవేంద్ర నందికొట్కూరు వెళ్లి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది. విషయం తెలిసిన వెంటనే నంద్యాల ఎస్పీ అదిరాజ్ సింగ్ సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఇరువురు పరిచయం వికటించి ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడ్డారా లేక ప్రమాదవశాత్తు ఏదైనా జరిగిందా అన్న కోణాలలో విచారిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. మృతి చెందిన లహరిని పోస్టుమార్టం నిర్వహిస్తున్నామని, రాఘవేంద్ర చావు బతుకుల మధ్య ఉండటంతో ఆసుపత్రికి తరలించామన్నారు. కాగా సంఘటనా స్థలాన్ని ఎమ్మెల్యే జయరాజ్ పరిశీలించారు. బాధిత కుటుంబంతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. తమ ప్రభుత్వంలో ఇలాంటి సంఘటనలను సహించేది లేదన్నారు. ప్రేమోన్మాది కూడా చావు బతుకుల మధ్య ఉండటంతో అన్ని కోణాలలో విచారించి బాధితులకు తగిన న్యాయం చేస్తామన్నారు. అండ్ ఇప్పుడు అన్ని యాంగిల్స్కి వెరిఫై చేసాము. ఏదైనా యాక్సిడెంటల్ ఫైర్ ఉండొచ్చు, సుసైడల్ ఇద్దరు కలిసి కాకపోవడంతో సుసైడ్ ఆర్ ఏదైనా అలా ప్లాన్గా వచ్చి చేశారు. కాబట్టి ఇప్పుడు అన్ని శాంపిల్స్ బర్న్ ఎట్లా వచ్చింది అన్నీ మనం ఇప్పుడు కలెక్ట్ చేసాము. అది పూర్తిగా వివరం తర్వాత తెలుస్తాం. ఇప్పుడు కాజ్ ఆఫ్ ఫైర్ గురించి మనం అన్నీ చెక్ చేస్తున్నాము. ఇప్పుడు
ఇటు ప్రిలిమినరీ స్టేజ్లో చెప్పడానికి ఏం లేదు. పెట్రోల్ బర్నింగ్, కెరోసిన్ బర్నింగ్. ఇప్పుడు మన స్వాబ్స్ తీసుకుని ఎఫ్ఎస్ఎల్కి పంపిస్తాము. ఏదైనా ఎలక్ట్రికల్ షాక్, ఎలక్ట్రికల్ వైరింగ్తో అయితే అది కూడా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తున్నారు. ఇంకా మనం అన్ని శాంపిల్స్ కలెక్ట్ చేసాము. ఏదైనా బర్న్, ఫర్ ఎగ్జాంపుల్ కాయిల్ ఉండొచ్చు, ఏదైనా పాత మెషిన్ ఆయిల్ ఉండొచ్చు, ఏమేమి ఉన్నాయి అన్నీ కలెక్ట్ చేసాము. అన్నీ చూసాను. బాటిల్స్ లోపల అన్ని చెక్ చేసి ఇన్ఫ్లేమబుల్ మెటీరియల్ ఏ బాటిల్లో ఉంది అది కూడా చెక్ చేసాము. సార్ ఇంతకుముందు ఏమైనా కంప్లైంట్ ఇచ్చినారా సార్? ఈ పిల్లోడు వస్తున్నారు అంటున్నారు కదా, మన దృష్టిలో లేదు. అమ్మాయి కూడా వీళ్ళ దుర్తి నుంచి ఇక్కడ జస్ట్ ఇంటర్ కోసం చదవడానికి అమ్మాయి వాళ్ళ మదర్ ఇక్కడ పంపించారు. సార్ అబ్బాయి కండిషన్ ఎట్లా ఉంది? అబ్బాయితో మాట్లాడారు? ఇప్పుడు అబ్బాయి కూడా షాక్లో ఉన్నాడు. అబ్బాయికి కూడా బర్న్ ఇంజరీస్ 30 to 40% బర్న్ ఇంజరీస్ ఉంటాయి. ఇప్పుడు వాళ్ళకు ఏం చెప్పట్లేదు, కానీ మాట్లాడుతున్నాము. మన ఎస్ఐ అక్కడే ఉన్నారు, అది కూడా మాట్లాడుతారు. అది మనకి ఇప్పుడు ఇట్ ఈస్ టూ ఎర్లీ టు సే. ఇప్పుడు స్మెల్ లేదు. మన స్వాబ్స్ తీసుకున్నాము, వాట్ ఈస్ ద వోలటైల్ అంతా ఇన్ఫ్లేమబుల్ మెటీరియల్ ఏమున్నాయి. కొన్ని ఇంకా కూడా మనకి క్లూస్ దొరికింది. ఇక్కడ ఫైర్ ఆఫ్ ఒరిజిన్ ఏముంది, ఎట్లా వచ్చింది ఫైర్ అని చెక్ చేస్తాము. సార్ అబ్బాయిని 2 days బ్యాక్, 1 week బ్యాక్ అదుపులో తీసుకొని అనుమానంగా తిరుగుతున్నానని బ్రహ్మపూర్ స్టేషన్లో అదుపులో తీసుకున్నారంట సార్ అతన్ని. నమస్కారం. నిన్న సోమవారం వేకునజామున జరిగినటువంటి ఘటన నందికొట్కూరు పట్టణంలోని బైరెడ్డి నగర్ కాలనీలోని అమ్మాయి పేరు లహరి, నందికొట్కూరు నంది కాలేజీలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ బైపీసీ చదువుతుంది. ఆ అమ్మాయి తండ్రి గారు ఈ అమ్మాయి 3 నెలల పాపం చిన్నగా ఉన్నప్పుడే చనిపోయింది. అయితే అవ్వతాత దగ్గర ఉండి విద్యాభ్యాసం చేస్తుంది. అవ్వాతాతలు ఒక రూమ్లో ఉన్నారు, ఆ అమ్మాయి ఒక రూమ్లో ఉంది. ఒక వ్యక్తి వచ్చి ఆ అమ్మాయి రూమ్లో ఉండి ఇది ఘటనకు పాల్పడినట్టు, ఇది ఒక ప్రేమోన్మాది ఘటన. ఎందుకంటే ఇటువంటి సంఘటన జరగడం చాలా దారుణమైనటువంటి సంఘటన. ఇది ఆ అమ్మాయిని చూస్తే అసలు చాలా కిరాతకంగా నోట్లో బట్టలు కుక్కి ఆ అమ్మాయిని హతమార్చినట్లు ప్రాథమికంగా విచారణలో తేలింది. అయితే పోలీసులు దీన్ని ఇన్వెస్టిగేషన్ చేసి ఎక్కడైతే ఏ విధంగా తప్పు జరిగిందో ఆ తప్పును వెలికి తీసే బాధ్యత మా ప్రభుత్వంపైనే ఉంది. కాబట్టి పోలీసులంతా కూడా అన్ని వివరాలు సేకరిస్తున్నారు. ఏమంటే ఇటువంటి సంఘటన జరగడం అనేది చాలా బాధాకరమైనటువంటి. ఇలాంటి ప్రేమోన్మాదులు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత గట్టి చర్యలే చేపడుతున్నాం. కాబట్టి ఈ జరిగినటువంటి సంఘటనను కూడా ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే ప్రసక్తే లేదు. బాలిత కుటుంబానికి న్యాయం చేసే విధంగానే మా ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నాం. ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాల అమలులో అధికారుల బృందాలు సమన్వయంతో పనిచేసి అన్ని పారామీటర్లలో జిల్లాను ముందు స్థానంలో ఉంచేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో భాగంగా జిల్లా అధికారులతో కోఆర్డినేషన్ అంశాలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాల లక్ష్య సాధనను అధికార బృందాలు క్షేత్రస్థాయిలో సమయస్ఫూర్తితో పనిచేసి అన్ని పారామీటర్లలో ముందుండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. డిఆర్డీఏ, డిఎంహెచ్ఓ ఇతర శాఖలు ప్రాధాన్యత కార్యక్రమాల లక్ష్య సాధనలో కుంటపడిన అంశాలను తన దృష్టికి తీసుకువచ్చి సమీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ నెల 11వ తేదీ కలెక్టర్ల కాన్ఫరెన్స్లో జిల్లాను అన్ని పారామీటర్లలో దిగువ స్థానంలో ఉంచితే సహించేది లేదన్నారు. గత నెల రోజుల నుండి పారామీటర్ల ప్రగతిపై పదే చెప్తున్నా ఆశించని రీతిలో ఫలితాలు కనపడటం లేదన్నారు. కలెక్టర్ల సదస్సులో ప్రతి అంశంపై రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్లాట్లు ఇచ్చి క్షుణ్ణంగా సమీక్షిస్తున్న నేపథ్యంలో అధికారులు నిర్దేశిత లక్ష్య సాధనపై దృష్టి సారించి నివేదికలు ఇవ్వాలన్నారు. జిల్లాలో వరి, ఇతర ధాన్యపు పంట దిగుబడులను రోడ్లపై ఆరవేస్తున్నారని, అకాల వర్షం కారణంగా ధాన్యం తడవకుండా రైతులను అప్రమత్తం చేయాలని విలేజ్ గ్రామ వ్యవసాయ అధికారులు, రెవెన్యూ సిబ్బందిని కలెక్టర్ ఆదేశించారు. ఈ పంట బీమా ప్రీమియం చెల్లింపు కింద వివిధ పంటలకు తక్కువ రుసుమును ఫ్యూచర్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీకి చెల్లిస్తే దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం చెల్లిస్తుందన్న అంశాలపై రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన కలిగించాలన్నారు. తొలి రోజు నిర్వహించిన రెవెన్యూ సదస్సులలో భూ సమస్యలపై 430 గ్రీవెన్స్ వచ్చాయని, వీటన్నిటినీ ఆన్లైన్ చేసి పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.
భూ సమస్యలతో పాటు స్వీకరించిన ఇతర సమస్యలను కూడా అదర్ సోర్సెస్ కింద అప్లోడ్ చేసుకుని పరిశీలించాలన్నారు. ఆదివారం జరిగిన జెడ్పీ సమావేశంలో సభ్యులు లేవనెత్తిన దొర్నిపాడు బాయ్స్ హాస్టల్ సమీపంలో ఉన్న వైన్ షాపుపై చేసిన ఫిర్యాదుపై నిబంధనల ప్రకారం పరిశీలించి సంబంధిత మద్యం దుకాణంపై వెంటనే నివేదికలు ఇవ్వాలని ఎక్సైజ్ సూపరింటెండెంట్ను కలెక్టర్ ఆదేశించారు. సాగునీటి వినియోగదారుల సంఘాల ఎన్నికలను షెడ్యూల్ ప్రకారం పూర్తి చేసేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని డిఆర్ఓ ఇరిగేషన్ ఎస్ఈని ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ సి విష్ణుచరణ్ మాట్లాడుతూ రెవెన్యూ సదస్సులో స్వీకరించిన దరఖాస్తులను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. ఫ్రీ హోల్డ్ భూముల డేటాను కూడా వేగవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో డిఆర్ఓ రాము నాయక్, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో అమరావతిని ఆనవాలు లేకుండా చేసిన తరువాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తిరిగి అమరావతి ఊపిరి పీల్చుకుంది. శరవేగంతో అమరావతి నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఫలితంగా అమరావతికి భూములు ఇచ్చిన రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర విభజన తరువాత రాష్ట్రానికి అన్ని విధాలా అనుకూలమైన ప్రదేశంగా అమరావతిని గుర్తించి నాటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ సమ్మితితోనే ఆంధ్ర రాజధాని అమరావతిగా నిర్ణయించారు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చాక యూటర్న్ తీసుకుని అమరావతిని విస్మరించి 3 రాజధానుల పాట నెత్తికెత్తుకున్నారు. ఫలితంగా 59,000 ఎకరాలు అమరావతి ముళ్ల కంపలతో మూసుకుపోయింది. తిరిగి 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అమరావతి నిర్మాణ పనులు వేగవంతం చేసింది. 1000 ఎకరాలలో కంప చెట్లు తొలగించి కట్టడాల పటిష్టతను నిపుణులతో పరిశీలించి ప్రపంచ బ్యాంకుతో పాటుగా కేంద్ర ప్రభుత్వం సహాయం, నాబార్డు సహాయంతో నిధులు సమకూర్చుకున్నారు. అమరావతిని నిర్మాణానికి షెడ్యూల్ టైం కేటాయించి సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు నిర్మాణం, జడ్జి క్వార్టర్లు, ఎమ్మెల్యేల భవనాలు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 2.5 సంవత్సరాలలో అనుకున్న పని అనుకున్నట్లు పూర్తి చేసి అమరావతికి రూపురేఖలు మార్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ నేపథ్యంలో అమరావతిని ఇప్పుడు ఎలా ఉంది అన్న విషయంపై 11 నిమిషాల నిడివి గల వీడియో ప్రజా టీవీ ప్రేక్షకులకు ప్రత్యేకం. దగ్గర నుండి మన బ్రిడ్జ్ ఎక్కిన తర్వాత సీడ్ యాక్సెస్ రోడ్ మీదుగా వెంకటపాలెం విలేజ్ దగ్గర అయితే డౌన్ అయింది. ఇక్కడ మీరు చూసుకొచ్చి సీడ్ యాక్సెస్ రోడ్ వైపు మన విజయవాడ బైపాస్ రోడ్డు ఆల్మోస్ట్ ఈ బైపాస్ రోడ్డు కూడా కంప్లీట్ అయిపోవచ్చింది. ఈ బైపాస్ రోడ్డుకి సంబంధించిన బ్రిడ్జ్ వర్క్స్ కూడా కంప్లీట్ అవడానికి వచ్చినాయి. ఇంకో 3-4 నెలల్లో కంప్లీట్ చేసే ఉద్దేశంతో ఉన్నారు. చాలా వరకు స్పీడ్ గా పనులు అయితే చేస్తున్నారు. ఇక్కడ నుండి మీరు చూసుకోవచ్చు, ఇక్కడ గ్రీనరీకి సంబంధించిన ఈ కూడా రీసెంట్ గానే వాకింగ్ ట్రాక్ ఇంకా సైక్లింగ్ ట్రాక్ అయితే డెవలప్ చేస్తున్నారు. ఇక్కడ నుండి మనకి వెంకటపాలెం విలేజ్ వచ్చింది. అలాగే స్ట్రైట్ గా వెళ్తే ఏంటంటే మంగళగిరి అవుట్ కాస్ట్ నుండి చిన్నకాకని దగ్గర అయితే ఈ బైపాస్ రోడ్ అయితే ఎండ్ అయింది. ఈ బైపాస్ రోడ్డు కూడా అమరావతికి అయితే కీలకం కాబోతుంది ముందు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు గ్రీనరీ కూడా ఎలా ఉందో. ఇది వచ్చేసి ఏపీసీఆర్డీఏ బిల్డింగ్. ఈ ఏపీసీఆర్డీఏ బిల్డింగ్ కి సంబంధించిన పనులు కూడా 40 డేస్ బ్యాకే స్టార్ట్ అయ్యాయి. దాదాపు 120 రోజుల్లో కంప్లీట్ చేద్దాం అని అనుకుంటున్నారు. అంటే ఇంకో 80 డేస్ లో దీన్ని కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నారు. దీనికి సంబంధించిన రీసెంట్ గా ఏపీసీఆర్డీఏ వాళ్ళు ఆన్లైన్ లో పోల్ కూడా పెట్టారు. 10 డిజైన్స్ పెట్టి ప్రజాపై సేకరణ కోసం. దాంట్లో 4వ నెంబర్ డిజైన్ అయితే ఫైనల్ అయ్యింది. నాకు తెలిసి ఆ డిజైన్ ని ఫైనల్ చేసి ఇక్కడ ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటున్నారు. ఇప్పుడు ఏంటంటే ఈ ఏపీసీఆర్డీఏ బిల్డింగ్ అవసరం లేని గోల్డ్లన్నీ తొలగించి అయితే పెట్టారు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు మొత్తం ఇది 3.5 ఎకర్స్ లో అయితే నిర్మాణం జరుగుతుంది. ఈ బిల్డింగ్ గానీ ఇంకా ల్యాండ్స్కేపింగ్, పార్కింగ్ ఏరియా మొత్తం. ఇక్కడ మీరు దీని పక్కనే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్ ఉంటాయి. ఈ మొత్తం 12 టవర్స్. ఈ 12 టవర్స్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా పెండింగ్ వర్క్స్ కోసం డిసెంబర్ 15 నుండి అయితే పనులు స్టార్ట్ చేయబోతున్నారు. పెండింగ్ వర్క్స్ కూడా ఏమున్నాయంటే లోపల ఇంకా ఎలక్ట్రికల్ వర్క్స్ కానీ, ఇంకా అవుట్ సైడ్ పెయింటింగ్ వర్క్స్ కానీ, ఇంకా ప్లంబింగ్ వర్క్స్ ఇవన్నీ ఉన్నాయి. వీటికి సంబంధించిన పనులు స్టార్ట్ చేసి 6 నెలల్లో డెడ్ లైన్ తో కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నారు. మొత్తం 12 టవర్లు. ఒక్కొక్క టవర్ కి 12 ఫ్లోర్లు ఉంటాయి. ఆ మొత్తం 288 ఫ్లాట్లు అయితే ఉంటాయి. ఇక్కడ దీని పక్కనే మనకి మినిస్టర్స్ బంగ్లాస్ వస్తాయి. మొత్తం 36 బంగ్లాస్. ఈ 36 బంగ్లాస్ లో కొన్ని బంగ్లాస్ అయితే కంప్లీట్ చేశారు, కొన్ని బంగ్లాస్ అయితే ఇన్కంప్లీట్ గా ఉన్నాయి. ఈ బంగ్లాస్ కి సంబంధించిన వర్క్స్ కూడా డిసెంబర్ 15 నుండి స్టార్ట్ చేసి 9 నెలల కాలంలో కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నారు. ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం 36 బంగ్లాస్ ఉంటాయి మొత్తం ఇక్కడ. ఇది మొత్తం మీరు ఈ బంగ్లాస్ పక్కన రోడ్డు కూడా చూసుకోవచ్చు. ఆ రోడ్డు వచ్చేసి మనకి హైకోర్టు వెళ్లే రోడ్డు అనమాట. ప్రెసెంట్ హయ్యర్ అఫీషియల్స్ అందరూ ఆ రోడ్ నే యూజ్ చేసుకుని హైకోర్టుకి అయితే
వెళ్తున్నారు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇదంతా జడ్జెస్ బంగ్లాస్ అన్నమాట. ఈ జడ్జెస్ బంగ్లాస్ మొత్తం 35 బంగ్లాస్. ఈ 35 బంగ్లాస్ లో చాలా వరకు ఒక 20 బంగ్లాస్ వరకు పనులు కంప్లీట్ అయినాయి గతంలోనే. మిగిలిన పెండింగ్ వర్క్స్ అయితే ఇంకా స్టార్ట్ చేయబోతున్నారు. ఇది కూడా డిసెంబర్ 15 నుండి స్టార్ట్ చేసి 9 నెలల కాలంలో కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నారు. ఇదంతా ఏంటంటే జస్టిస్ సిటీ ఏరియా అనమాట. అమరావతిలో ఒక 9 సిటీలు ప్లాన్ చేస్తున్నారు కదా, దాంట్లో జస్టిస్ సిటీ కూడా ఒకటి. ఈ ఏరియాని జస్టిస్ సిటీగా త్వరలో పిలవబోతున్నారు. ఎందుకంటే ఈ మొత్తం ఏరియా జస్టిస్ సిటీగా మారబోతుంది. ఎందుకంటే హైకోర్టు కానీ జడ్జెస్ బంగ్లాస్ కానీ ఇవన్నీ ఇక్కడే ఉంటాయి. ప్రెసెంట్ రన్నింగ్ లో ఉన్న హైకోర్టు కూడా మీరు చూసుకోవచ్చు దూరంగా. అదే ప్రెసెంట్ రన్నింగ్ లో ఉన్న హైకోర్టు. దాని పక్కనే ఏంటంటే పర్మనెంట్ హైకోర్టు నిర్మాణం చేద్దాం అనుకుంటున్నారు. అదొక ప్రెసెంట్ అయితే డీవాటరింగ్ వర్క్స్ అయితే స్టార్ట్ చేయాల్సి ఉంది. ఆ డీవాటరింగ్ చేసిన తర్వాత ఈ పర్మనెంట్ హైకోర్టుకి సంబంధించిన వర్క్స్ కూడా స్టార్ట్ చేస్తారు. దీన్ని ఏంటంటే జనవరి 30 నుండి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు. ఈ పర్మనెంట్ హైకోర్టు వర్క్స్ అయితే 30 నెలల్లో కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నారు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇది వచ్చేసి ఏఎస్ ఆఫీసర్స్ టవర్స్. ఈ ఏఎస్ ఆఫీసర్స్ టవర్స్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా ఇన్సైడ్ గా వర్క్స్ అయితే చేయాలి. మొత్తం 6 టవర్లు ఉంటాయి. ఈ 6 టవర్లు కూడా మీరు అవుట్ సైడ్ మొత్తం పెయింటింగ్ వర్క్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా ప్లంబింగ్, ఎలక్ట్రీషియన్ వర్క్స్ అవన్నీ చేసుకోవాలి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు మొత్తం ఇది వచ్చేసి ఒక్కొక్క టవర్ కి 12 ఫ్లోర్లు ఉంటాయి. ఒక్కొక్క ఫ్లోర్ కి ఏమో 2 ఫ్లాట్లు అయితే ఉంటాయి. ఇక్కడ నుండి దీని పక్కనే మనకి ఏఎస్ ఆఫీసర్స్ సెక్రటరీ బంగ్లాస్, ఇంకా ప్రిన్సిపల్ సెక్రటరీ బంగ్లాస్ ఉంటాయి. మొత్తం 115 బంగ్లాస్ అనమాట. చాలా పెద్ద ల్యాండ్ లో ఇవన్నీ ప్లాన్ చేస్తున్నారు. ఈ బంగ్లాస్ కూడా చూడండి చాలా వరకు 60% వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఈ బంగ్లాస్ కి సంబంధించి మొత్తం 115 బంగ్లాస్. దాంట్లో 90 బంగ్లాస్ వచ్చేసి ఏఎస్ సెక్రటరీ బంగ్లాస్, 25 వచ్చేసి ఏఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీ బంగ్లాస్ అనమాట. ఒక్కొక్క బంగ్లా కూడా ప్లానింగ్ ప్రకారం ఒక్కొక్క బంగ్లాలు 4000 స్క్వేర్ ఫీట్లు, ఒక్కొక్క బంగ్లాస్ 5000 స్క్వేర్ ఫీట్లు అయితే ప్లాన్ చేస్తున్నారు. ఇదంతా మనకి కోర్ క్యాపిటల్ ఏరియా కింద అయితే వచ్చింది. ఇక్కడ నుండే మనకి సెక్రటేరియట్ టవర్స్ అయితే స్టార్ట్ అవుతాయి. ఇక్కడ మీరు స్ట్రైట్ గా చూసుకోవచ్చు ఇవన్నీ సెక్రటేరియట్ టవర్స్ అనమాట. ప్రెసెంట్ ఇంకా వాటర్ అయితే ఉంది, డివాటరింగ్ చేయాల్సి ఉంది. మొత్తం 5 టవర్లు ఉంటాయి. ఈ 5 టవర్లు మీకు స్టార్టింగ్ డే టవర్ 1, ఇంకా ఇది టవర్ 2, అలాగే టవర్ 3, టవర్ 4 చూసుకోవచ్చు. మొత్తం 5 టవర్లో 4 టవర్లు 40 అంతస్తులతో ఉంటాయి. 5వ టవర్ వచ్చేసి సీఎం గారి ఛాంబర్ ఉండి 50 అంతస్తులతో ఉండిద్ది. వన్స్ ఈ కంప్లీట్ అయితే ఏంటంటే ప్రపంచంలోనే అతి ఎత్తైన సెక్రటేరియట్ టవర్స్ గా అయితే గుర్తింపును వస్తాయి. దీని పక్కనే మనకి ఒక వాటర్ ఉండే కదా, ఆ రోడ్ అదే అన్నమాట క్యాపిటల్ స్ట్రీట్ రోడ్డు. దీని ఆపోజిట్ లో మనకి పర్మనెంట్ అసెంబ్లీ బిల్డింగ్ రావాల్సి అయితే ఉంది. అమరావతి మాస్టర్ ప్లాన్ లో భాగంగా ఆ ఏరియాలోనే మనకి అసెంబ్లీ బిల్డింగ్ అయితే రాబోతుంది. మన మాస్టర్ ప్లాన్ లో మన అసెంబ్లీ బిల్డింగ్ హైలైట్ గా అయితే కనిపించింది. మీరు చూసుకోవచ్చు దాదాపు 250 మీటర్ల హైట్ లో ఉండిద్ది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇక్కడ నుండి కంటిన్యూస్ గా మనకి టవర్స్ అన్ని స్టార్ట్ అవుతాయి. ఈ వచ్చేసి ఎన్జిఓ ఆఫీసర్స్ టవర్స్. ఈ మొత్తం 21 టవర్లు అయితే ఉన్నాయి. 21 టవర్లో మొత్తం 1995 ఫ్లాట్లు ఉంటాయి. ఈ టవర్లు చాలా వరకు కంప్లీట్ అయిపోయినాయి. కొన్ని టవర్స్ అయితే పెండింగ్ లో ఉన్నాయి. వీటికి సంబంధించిన పనులు కూడా స్టార్ట్ చేయబోతున్నారు త్వరలోనే. స్టార్ట్ చేసి 9 నెలల కాలంలో కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నారు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు దగ్గర లెఫ్ట్ సైడ్ లో మీకు కనిపించేది వచ్చేసి గ్రూప్ డి ఆఫీసర్స్ టవర్స్. అలా దూరంగా కనిపించేది వచ్చేసి హ్యాపీ నెక్స్ట్ ప్రాజెక్ట్ అనమాట. వాటికి సంబంధించిన పనులు ఇంకా స్టార్ట్ అవ్వలేదు. టెండర్ ప్రక్రియ అయితే జరుగుతుంది. ఈ గ్రూప్ డి ఆఫీసర్స్ టవర్స్ ఈ మొత్తం 6 టవర్లు గ్రూప్ డి ఆఫీసర్స్ టవర్స్. ఈ 6 టవర్లు కూడా ఒక 3 టవర్లకి పెయింటింగ్ వర్క్స్ కూడా కంప్లీట్ అయ్యి ఇన్సైడ్ గా కూడా మీకు మొత్తం వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. మొత్తం 6 టవర్లు కూడా మీరు చూసుకోవచ్చు. మొత్తం 720 ఫ్లాట్లు ఉంటాయి మొత్తం ఈ 6 టవర్లకు గాను. ఇదంతా మనకి కోర్ క్యాపిటల్ ఏరియా మొత్తం. ఇక్కడ మీరు గెజిటెడ్ ఆఫీసర్స్ టవర్స్ కూడా చూసుకోవచ్చు ఎలా ఉన్నాయో. ఈ రోడ్లు కూడా చూసుకోండి ఎంత ప్లానింగ్ తో నిర్మిస్తున్నారు. ఈ మొత్తం క్యాపిటల్ ఏరియా మొత్తం ఈ రోడ్లు కూడా మంచి ప్లానింగ్ తో. అమరావతి అనేది మంచి ప్లానింగ్ తో నిర్మిస్తున్న సిటీ. అలాగే మన ఇండియాలో ఏంటంటే ప్లాన్డ్ సిటీ ఒకటే ఉంది, అది చండీగఢ్ అనమాట. ఆ చండీగఢ్ తర్వాత మన అమరావతియే ప్లాన్డ్ సిటీ. ఆ చండీగఢ్ ని 2 రాష్ట్రాలకి రాజధానిగా అయితే ఉపయోగించుకుంటున్నారు. అలాగే యూనియన్ టెరిటరీ కూడా అది. ఇవన్నీ చూసుకోవచ్చు. ఈ టవర్స్ కూడా మనకి ఇదంతా మనకి కోర్ క్యాపిటల్ ఏరియా కింద ఉండిద్ది. అలాగే మనకి గవర్నమెంట్ కాంప్లెక్స్ అన్ని ఈ ఏరియాలోనే వచ్చింది. ఇక్కడ నుండి మనకి యూనివర్సిటీస్ అయితే స్టార్ట్ అవుతాయి. ఈ ఎన్ఐడి యూనివర్సిటీ ఇది వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించిన యూనివర్సిటీ. ఈ రీసెంట్ టైంలోనే యూనివర్సిటీ అయితే కంప్లీట్ అయింది. చూసుకోవచ్చు ఎదురు 3 బిల్డింగ్స్ వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. మొత్తం ఈ యూనివర్సిటీ ఏరియా కూడా చూసుకోవచ్చు. రీసెంట్ టైంలో ఈ యూనివర్సిటీ ఆపోజిట్ లో అయితే రోడ్డు వర్క్స్ అయితే చేశారు, రోడ్డు కంప్లీట్ చేశారు. ఎందుకంటే స్టూడెంట్స్ కి ఇబ్బంది లేకుండా రోడ్డు వేశారు. అలాగే స్ట్రీట్ లైట్లు కూడా వేశారు. ఇక్కడైతే ఈ ఎన్ఐడి యూనివర్సిటీ దగ్గర మొత్తం 50 ఎకరాల విస్తీర్ణంలో అయితే ఉండేది ఈ ఎన్ఐడి యూనివర్సిటీ.
మీరు చూసుకోవచ్చు ఇక్కడ కూడా రోడ్లు, ప్రతి రోడ్డుకి ఒక ప్లానింగ్ అయితే ఉండిద్ది. ఎలా అంటే ఈస్ట్ ఫేసింగ్ రోడ్ అని, నార్త్ ఫేసింగ్ రోడ్ అని, అలా ప్రతి రోడ్డుకి ఒక పేరు పెట్టి ఒక ప్లానింగ్ తో అయితే నిర్మిస్తున్నారు. ఇక్కడ మీరు ఎన్ఐటి యూనివర్సిటీ పక్కనే విట్ యూనివర్సిటీ కూడా చూసుకోవచ్చు. చాలా పెద్ద విస్తీర్ణంలో అయితే ఈ విట్ యూనివర్సిటీ ప్లాన్ చేశారు. మొత్తం 200 ఎకరాల విస్తీర్ణంలో ఈ విట్ యూనివర్సిటీ ఉండిద్ది. ప్రెసెంట్ నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే దాదాపు 14,000 మంది స్టూడెంట్స్ ఈ విట్ యూనివర్సిటీలో అయితే చదువుకుంటున్నారని నాకున్న ఇన్ఫర్మేషన్. అలాగే దీని ఆపోజిట్ లో, దీని పక్కనే ఏంటంటే శాఖమూరు పార్క్ అయితే రాబోతుంది, దాదాపు 200 ఎకరాల్లో అనమాట. ఈ విట్ యూనివర్సిటీ విస్తీర్ణం మొత్తం చూసుకోవచ్చు ఎలా ఉందో. ఈ విట్ యూనివర్సిటీ ఏంటంటే కొన్ని కొత్త బిల్డింగ్స్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇంకా విట్ యూనివర్సిటీని అయితే ఇంకా పెంచుకుంటున్నారు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇది వచ్చేసి నీరుకొండ ఏరియా అన్నమాట. ఈ నీరుకొండ ఏరియా దగ్గర మనకి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ వచ్చింది. ఈ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ కూడా చూసుకోవచ్చు, 100 ఎకరాల విస్తీర్ణంలో అయితే ఉండిద్ది. ఇది చాలా బాగుండిద్ది యూనివర్సిటీ అయితే. లుక్ పరంగా చూసుకున్నా కదా, మీరు దూరంగా కొండ కనిపిస్తుంది కదా, అది వచ్చేసి నీరుకొండ అనమాట. ఆ కొండ వైపు ఎన్టీఆర్ గారి భారీ విగ్రహం కూడా గతంలో ప్లాన్ చేశారు. వాటి గురించి ఇంకా అప్డేట్ లేదు. త్వరలో దానికి సంబంధించిన పనులు కూడా స్టార్ట్ చేస్తారు అనుకుంటున్నాను. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇది వచ్చేసి అమృత యూనివర్సిటీ. ఈ అమృత యూనివర్సిటీ కూడా దాదాపు 150 ఎకరాల్లో అయితే ప్లాన్ చేశారు. మొత్తం చూసుకోవచ్చు, యూనివర్సిటీ అయితే రీసెంట్ టైంలోనే కంప్లీట్ చేస్తున్నారు. మెయిన్ బిల్డింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇంకా బ్యాక్ సైడ్ టవర్స్ అవన్నీ కంప్లీట్ అయితే అయినాయి. ఇక్కడ మీరు చూడండి బిల్డింగ్ లుక్ కూడా ఎలా ఉందో. మెయిన్ బిల్డింగ్ వర్క్స్ అయితే త్వరలో కంప్లీట్ చేయబోతున్నారు. క్లాసెస్ అయితే స్టార్ట్ చేశారు. దాదాపు 900 మంది స్టూడెంట్స్ అయితే చదువుకుంటున్నారు ఇప్పుడు నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం. ఈ యూనివర్సిటీ కూడా ఏరియా కూడా ఏంటంటే మనకి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం కి దగ్గరలో ఉండేది, అలాగే విజయవాడ బైపాస్ కి దగ్గరలో ఉండేది ఈ యూనివర్సిటీ అయితే. ఇక్కడ మొత్తం చూసుకోవచ్చు యూనివర్సిటీ ఏరియా మొత్తం. ప్రెసెంట్ ఈ ఏరియా అంతా ఖాళీగా ఉంది కదా, త్వరలోనే అన్ని యూనివర్సిటీస్ అవన్నీ వస్తాయి ఈ ఏరియాలో. ఎందుకంటే ఈ ఏరియా మొత్తం నాలెడ్జ్ సిటీగా డెవలప్ అయ్యిద్ది అనమాట. ఇక్కడ మీరు ఏదైతే ఖాళీ ల్యాండ్ చూస్తున్నారో, ఇక్కడ వచ్చేసి XLRI యూనివర్సిటీ అయితే త్వరలో రాబోతుంది. ఆ XLRI యూనివర్సిటీ వాళ్ళు గతంలో ఫౌండేషన్ వేసిన గవర్నమెంట్ మారిపోయేసరికి రిటర్న్ వెళ్ళిపోయారు. మళ్ళీ వాళ్ళు వెనక్కి రావడానికి ట్రై చేస్తున్నారు. వాళ్ళు 50 ఎకరాల్లో యూనివర్సిటీ కట్టబోతున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మళ్ళీ ఇంకా వస్తూ ఉంటాయి. నెల మీకు అప్డేట్స్ ఇస్తుంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలోని శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం నుండి శ్రీ ఆంజనేయ దీక్ష చేపట్టిన మాలాదారులు ఇరుముడి కట్టుకుని అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలోని కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి సన్నిధికి పాదయాత్రగా బయలుదేరారు. ఈ సందర్భంగా స్థానిక శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో ఆంజనేయ దీక్ష మాలాదారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు బాలసుబ్రహ్మణ్య శర్మ మాట్లాడుతూ, ఆలగడ్డలో శ్రీ ఆంజనేయ స్వామి మాలాదారులు ప్రత్యేక కార్తీక మాసంలో దీక్షలు ప్రారంభించి మండలం రోజుల పాటు నియమ నిష్టలతో శ్రీ స్వామి వారిని పూజించి కసాపురం క్షేత్రంలో ఇరుముడులు సమర్పించడం జరుగుతుందని తెలిపారు. 2015 నుండి కసాపురం క్షేత్రానికి ఆలగడ్డ నుండి పాదయాత్రగా వెళ్తున్నారని ఆయన తెలిపారు. ఈ నెల 13న కసాపురం క్షేత్రంలో జరిగిన హనుమద్ వ్రతంలో దీక్షలు చేపట్టిన భక్తులందరూ పాల్గొనున్నట్లు ప్రధాన అర్చకులు బాలసుబ్రహ్మణ్య శర్మ తెలిపారు. హనుమద్ దీక్ష భక్తుడు తిరుమల సంజీవ మాట్లాడుతూ, గురుస్వామి సంజీవ కుమార్ నేతృత్వంలో తాము కొద్ది సంవత్సరాలుగా అనుబంధ్ దీక్షలను చేపట్టి 2015 నుండి కసాపురం క్షేత్రానికి పాదయాత్రగా వెళ్తున్నట్లు తెలిపారు. పాదయాత్ర ద్వారా వెళితే శ్రీ ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం మరింత కలుగుతుందని తమ విశ్వాసంగా భావిస్తున్నట్లు తిరుమల సంజీవ తెలిపారు. ఈ సందర్భంగా దీక్షలు చేపట్టిన స్వాముల కుటుంబ సభ్యులు పాదయాత్ర బృందానికి ఘనంగా వీడ్కోలు పలికారు. అందరూ కూడా మా స్వాములు సహకరించుకుంటూ నాతో పాటు పాదయాత్ర చేస్తున్నారు. అది ఎంతో ఆనందంగా ఉంది. ప్రతి ఒక్క స్వామి మానవేశ్వర స్వామిని కూడా పాదయాత్రగా వెళ్తే చాలా మంచిదని మేము కోరుకుంటున్నాం. అలాగే మా పూజారి స్వామి కూడా ఏమీ పర్వాలేదు, చేసుకుంటూ వెళ్ళండి, మీరు ప్రతిదానికి కూడా భయపడద్దని చెప్పేసి స్వామి చాలా ధైర్యం చెప్తుంటే వెనక ట్రాక్టర్లో మా యొక్క సామాగ్రి వేసేసుకొని మేము ముందర పాదయాత్రలాగా వెళ్తుంటాము. అట్లే మా గురుస్వామి వారు మేము వెళ్ళే దారిలో కూడా ఏదైనా కానీ ఇబ్బంది లేకోకుండా ఆ ఇరుముడి అనేది స్వామివారి చేతిలో పెట్టి మేము ఏదైనా కార్యం చేసుకోవడానికి వీలుగా చేసుకుంటాం. అలాగే అందరం కలిసి ఇలాగే అందరు భక్తులు రావాలని కోరుకుంటున్నాం. రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. స్వాములంతా కూడా
ప్రతి సంవత్సరము కార్తీక మాసంలో దీక్ష ఆరంభం చేసి ఈ సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం మాదిరి దీక్ష ఆరంభం చేశారు. తర్వాత స్వామివారికి గురువుని కట్టుకొని అందరూ కూడా కసాపురానికి పాదయాత్రగా బయలుదేరుతున్నారు. 13వ తేదీ స్వామివారి అక్కడ హనుమత్ వ్రతం జరుగుతుంది కాబట్టి ఈ స్వాములంతా అక్కడ ఇరుములు కట్టుకొని పాదయాత్రగా బయలుదేరి స్వామివారికి ఇరుములు సమర్పిస్తారు. అక్కడ వీళ్ళు 2009వ సంవత్సరంలో దీక్షను ఆరంభం చేశారు. స్వాములంతా కూడా ఒక 20-25 మంది స్వాములు ఇక్కడంతా కూడా ఆంజనేయ స్వాములు ప్రారంభం చేశారు. అప్పుడైతే ఎవరికి తోచినట్టు వాళ్ళు స్కూటర్ల మీద బస్సులో ప్రయాణం చేసేవాళ్ళు. ఈ 2015 నుంచి స్వామివారి అనుగ్రహం చేత అందరూ కూడా పాదయాత్ర మొదలుపెట్టి స్వామివారి అనుగ్రహంతో ఆళ్ళగడ్డ నుంచి బయలుదేరి కసాపురం వరకు వీళ్ళు బయలుదేరుతున్నారు. ప్రతి సంవత్సరం కూడా మధ్యలో దానిలో తోచినట్టుగా భిక్షందరికీ కూడా ఏర్పాటు చేస్తున్నారు. అందరికీ కూడా భక్తులంతా కూడా ఎవరు తోచిన సహాయం వాళ్ళు చేస్తూ అందరికీ కూడా భిక్ష ఏర్పాటు చేస్తున్నారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికలో స్వీకరించిన ప్రతి ఫిర్యాదుపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదులకు ప్రాధాన్యత ఇచ్చి నిర్ణీత గడువులోగా వేగంగా పరిష్కరించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. పెండింగ్లో ఉన్న 927 దరఖాస్తులను పరిశీలించి పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. 9 రీఓపెన్ కేసులను సాయంత్రంలోగా క్లియర్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వచ్చి పెండింగ్లో ఉన్న ప్రతి సమస్యను కూడా క్లియర్ చేయాలన్నారు. 24, 48, 72 గంటలలో పరిష్కరించాల్సిన సమస్యలన్నీ వెంటనే పరిష్కరించాలన్నారు. కలెక్టర్ల కాన్ఫరెన్స్లో మొదటి అంశమే పీజీఆర్ఎస్ రెడ్రాసల్పై సమీక్ష ఉంటుందని, ఈ 2 రోజుల్లో పరిష్కరించాల్సిన సమస్యలన్నిటినీ పరిష్కరించి అప్లోడ్ చేయాలని కలెక్టర్ అధికారులకు ఆదేశించారు. పరిష్కార వేదికలో 141 మంది జిల్లా వ్యాప్తంగా తమ సమస్యలకు వినతులు ఇచ్చినట్లు కలెక్టర్ తెలిపారు. శ్రీ స్వామి అయ్యప్ప 45వ మండల విలక్కు దీపోత్సవ కార్యక్రమంలో టీడీపీ యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రామచంద్రరావు పాల్గొన్నారు. నంద్యాల స్థానిక శ్రీ స్వామి అయ్యప్ప సేవ సమాజము వారి ఆధ్వర్యంలో నిర్వహించిన 45వ మండల విలక్కు దీపోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా టీడీపీ రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రామచంద్రరావు పాల్గొని ఆయుధ పూజ, మూల విరాట్కు పుష్పాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా సింగారి మేళం కేరళ బృందంచే గురుస్వాముల ఆధ్వర్యంలో కలశయాత్రను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గురుస్వామి పి లక్ష్మయ్య, పసుపులెట్టి జనార్దన్, బోయ రామకృష్ణ, షేగు నాగరాజు, కామిని మల్లికార్జున, మిద్దె హుసేన్, అర్చకులు గోపీనాథ్ స్వామి, గోవింద్ నాయుడు, శ్రీరామ్ మూర్తి, నాగరత్నమ్మ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉద్యోగాల పేరుతో బురుడి, 1,30,00,000కు టోకరా. వల్లభనేని వంశీ అనుచరుల అక్రమాలపై గ్రీవెన్స్లో ఫిర్యాదు, నేతలకు మొరపెట్టుకున్న బాధితులు. నందికొట్కూరు పట్టణంలోని బైరెడ్డి నగర్లో దారుణం. ఇంటర్ చదువుతున్న విద్యార్థినిపై పెట్రోలు పోసి తగలబెట్టిన ప్రేమోన్మాది రాఘవేంద్ర, యువతి మృతి. ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి పెట్టి జిల్లాను అన్ని పారామీటర్లలో ముందుంచాలని అధికారులను ఆదేశించిన నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా. కూటమి ప్రభుత్వం రాకతో శరవేగంతో అమరావతి రాజధాని నిర్మాణ పనులు, హర్షం వ్యక్తం చేస్తున్న రాజధాని ప్రాంత ప్రజలు. ఆళ్లగడ్డ నుండి కసాపురం క్షేత్రానికి పాదయాత్రగా బయలుదేరిన శ్రీ ఆంజనేయ మాలాదారులు.
ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అధికారులను ఆదేశించిన నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా. శ్రీ స్వామి అయ్యప్ప 45వ మండల విలక్కు దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎన్ఎండి ఫయాజ్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రామచంద్రరావు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఈజ్ యువర్స్.